చాలామందికి ఇదే డౌట్ ఉందండి. అందరికీ కూడా దాదాపు ఒక 100%లో 80% పీపుల్కి ఇదే డౌట్ ఉంది. ఏంటి, మన స్వశక్తి మీద మనం కష్టపడి పని చేస్తేనే మనకు డబ్బు సంపాదన అనేది వస్తుంది, తను ఒక అక్షరం మారిస్తే దాంట్లో ఏముంటుంది అని ఒక ఫీలింగ్ చాలామందికి ఉందమ్మా. అయితే దీంట్లో చాలామంది అక్షరాలు మార్చుకున్నారు, పేర్లు మార్చుకుని అదృష్టం అనేది చాలామంది పొందారు. ఉదాహరణకి మనం వాడే ఏ ఫోన్లో అయినా మామూలుగా ల్యాప్టాప్సే కానీ ఫోన్సే కానీ బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. బ్రాండ్ అనేది 100% ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా నోకియా ఫోన్కి ఒక టీ యాడ్ చేస్తే టోకియా అవుతుంది. ఆ ఒక ఫోన్కున్న అంటే లబ్ధి వేరే మొబైల్కి వస్తుందా, రాదు. అది ఎందుకంటే ఆ అక్షరంలోనే ఉంది పవర్. ఇప్పుడు రామకృష్ణ నిహాన్ అని నా పేరు అండి, నా పేరుని నేను రమేష్ అని పిలిస్తే అది ఎలా ఉంటుంది అంటే అక్షరాలు మార్పు చేసుకోవాలి, పేర్లు మార్పు చేసుకుంటే కుదరదండి. కాబట్టి దాని అటాచ్మెంట్ అనేది 100% ఉండాలి. అదేవిధంగా మనోహర్ అనే పేరు కనుక మనం తీసుకున్నది ఉంటే, మనోహర్ అనే పేరులో అంటే జెంట్స్ నేమ్ అండి మనోహర్, దానికి చివరికి ఒక ఐ యాడ్ చేయడం వల్ల మనోహరి అయిపోతుంది. అంటే ఆడ మొగ అవుతుంది, మొగ ఆడ అవుతుంది. అదేవిధంగా సాహిత్ అనే పేరులో కూడా ఒక ఐ కలపడం ద్వారా సాహితీ అంటారా, అంటే అమ్మాయి పేరు అవుతుంది ప్రొనౌన్సియేషన్ ప్రకారం. అదేవిధంగా కమల్ అనే పేరులో కూడా ఇంకొక ఐ యాడ్ చేస్తే కమలి అవుతుంది. అంటే ప్రొనౌన్సియేషన్ ఇట్లా జస్ట్ ఒక సింగిల్ లెటర్ ద్వారానే ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి. చిన్న లెటర్ మాత్రమే చిన్నగా చూడడం వల్ల ఈ విధంగానే జరుగుతుంది. కాలం మొత్తం ఈ విధంగానే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనం చెట్టు కింద కూర్చొని ఉదాహరణకి చప్పట్లు కొట్టామనుకోండి, పక్షులు ఎగిరిపోతాయి. ఎందుకు ఎగిరిపోతాయంటే, ఇప్పుడు మన ఇక్కడ కూర్చొని పక్షులు ఎగిరిపోండి అంటే ఎగిరిపోవండి, ఎందుకంటే ఆ శబ్ద తరంగం ద్వారా పక్షులు ఎగిరిపోతాయి. అదేవిధంగా మన పేరులో ఉచ్చరిస్తుంటే కూడా ఆ అక్షరాన్ని మన ప్రొనౌన్సియేషన్ ప్రకారం ఉచ్చరిస్తుంటే కూడా ఆ యొక్క ప్రభావం కంపల్సరీ ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ ఉచ్చరించడం ద్వారా మనకు మనిషి అనే వృక్షం మీద పాపాలు అనే పక్షులు ఈ పేరు ఉచ్చరించడం ద్వారా అవన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కదానికి పవర్ ఉంటుందమ్మా. మనకు వేద మంత్రాలు గాయత్రి మంత్రం జపించడం ద్వారా 2 లక్షల ప్రకంపనలు మన బాడీలో కలుగుతాయని చెప్పేసి అమెరికాలో స్ట్రాంగ్లన్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు. కాబట్టి ప్రతిదానికి మనకు విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకి కూడా ఒక్కొక్క గుణం ఉంటుంది. అది ఏ విధంగానైనా అంటే ఇప్పుడు మనకు ఈ ఉంగరానికి ఏదో ఒక గుణం ఉంటుంది, పెన్నుకు రాసే గుణం, సెల్ ఫోన్కి మాట్లాడే గుణం, ఈ విధంగా రకరకాలుగా గుణాలు అనేది ప్రవర్తిస్తూ ఉంటాయి. అది ఉన్న సహజం. అసలు వేస్ట్ అనే పదార్థం అసలు భూమి మీద ఎక్కడా లేదండి. అదేవిధంగా మీరు ఏదైనా కూడా సంకల్ప బలంతో ఉండాలమ్మా. సంకల్ప బలమే ఇంపార్టెంట్. మొన్న ఒక అతను నా దగ్గరికి వచ్చాడండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే చాలా ఇది ఒక నవ్వుకునే విషయం ఏంటంటే, అతను నా దగ్గరికి వచ్చాడు, సార్ చెప్పండి ఏం చెప్తారో చెప్పండి అంటే, ఇలా ఉంటుంది నీ ఫ్యూచర్, ఇది నీ నంబర్లో ఈ సంఖ్యలు లోపించాయి బాబు, ఈ విధంగా ఉంటుంది ఇట్లా అని చెప్పేసిన సాటిస్ఫాక్షన్ కాల. నేను అన్ని విధాలా ప్రయత్నించాను. అసలు ఫస్ట్ టైం నేను అట్లా చూడడం. ఎందుకంటే ఎన్ని ప్రయత్నించినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు మనిషికి. అసలు నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనే బలాన్ని నింపుతాను, ఆ మెడిసిన్ ఇస్తాను, దాని ద్వారా వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని దీవిస్తాను. కాబట్టి అతను ఇప్పుడు నేను అడిషనల్గా నేను వచ్చి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి తీసుకోవా బాబు తీసుకొని వెళ్ళిపో అంటే 1 కోటి రూపాయలు అక్కడ పెట్టండి, అట్లా సాటిస్ఫాక్షన్ లేకుండా ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు అంటానని చెప్పేసి ఇంకొక 10 కోట్ల రూపాయలు అతని కాళ్ళ దగ్గర పెడితే 10 కోట్ల పక్కన పెట్టండి అని అంటాడు. అదేవిధంగా ప్రపంచాన్ని తీసుకొచ్చి అతని కాళ్ళ ముంగిట పెట్టి ఈ ప్రపంచమే నువ్వే ఏలు రాజావా అని చెప్తే అతను ఏమంటాడంటే లాస్ట్కి అట్లా అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నవాళ్ళు, మరి ప్రపంచాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టావు, సూర్యుడు ఎటుపోతాడు, చంద్రుడు ఎటుపోతాడు అంటే అంత రేంజ్లో ఉంటారు అన్నట్టు వీళ్ళు. ఎందుకంటే ఎవరిని కూడా మనకు సంకల్ప బలం అనేది ఉండాలి, సాటిస్ఫాక్షన్, మెయిన్గా సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. మనం చేసేది వాస్తవానికి దీనిలో సంఖ్యాబలం ఉన్నప్పటికీ మనం చేసేది మాత్రం చేయాలి. మనం అడగంది ఇంట్లో అమ్మ కూడా అన్నం పెట్టదండి, 100% చెప్తున్నా. ఆకలేది ఎవరికి ఆకలి అవుతారో వాళ్ళు అడుగుతూనే, అంటే ఏదైనా కూడా సమస్య ఉన్నవారికి పరిష్కారం నేను చూపెడతాను, 100% పరిష్కారం అనేది చూపెడతాను. ఏది కూడా మీరు నిరుత్సాహపడకండి. ఇప్పుడు మామూలుగా చూసినట్టయితే ఒక బ్రూస్లీని తీసుకున్నాం అనుకోండి, బ్రూస్లీ చూడడానికి బక్కగా ఉంటాడు. అయితే ఒక సమూహంలో ఒక ఫైటింగ్ బాక్సింగ్ పోటీలు జరుగుతుంటే, కున్ఫు కరాటీ పోటీలు జరుగుతుంటే ఇతని పక్కన ఒక ప్రేయసి, వాళ్ళ ప్రేయసి తప్ప అసలు ఎవరు కూడా అసలు ఆ డ్రెస్ వేస్తే ఒక కట్టెకు ఒక అది డ్రెస్ వేసినట్టుగా ఉంటాడు బక్కగా. అయితే అందరూ కూడా ఎదుటి వ్యక్తి మీద అంటే పందెం కాస్తుంటే ఇతని మీద ఒక జస్ట్ వాళ్ళ ప్రేయసి తప్ప ఒక $25,000 మాత్రమే ఇచ్చింది. తర్వాత అన్ని వేరే ఎదుటి పార్టీ వాళ్ళు ఎట్టుంటే కండలు తిరిగి ఉంటారు.
వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చినా కూడా ఆ ఇంజెక్షనే వంగిపోతుంది. అంత బ్రహ్మాండంగా అంత కండలు తిరిగి ఉన్నారు. కానీ బ్రూస్లీ ఎప్పుడు కూడా అతన్ని చూసి భయపడలేదండి. జస్ట్ ఆ పోటీ స్టార్ట్ కాగానే జస్ట్ 3 పంచ్లకే అతను కింద పడేశాడు. అంటే అతను ఒక పంచ్ పవర్ వచ్చేసి 150 kgs పడుతుంది ఒక పంచ్. మనిషి చూడడానికి బక్కగా ఉన్నా కూడా ఆ పంచ్ పవర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. 150 కిలోలు ఒకసారి మీద పడితే ఎట్లా ఉంటుందో అట్లా ఒక 3 నాకౌట్లకే కింద పడిపోయాడు. అంటే అతని టాలెంట్ అటువంటిది. మనం నా దగ్గర ఏం లేదు, నేను ఏం చేయలేను ఆలోచించే విషయంలో సమాజంలో ఎట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి కార్లు ఉన్నాయి, వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, నాకేమున్నాయి, అసలు నేను ఎట్లా బ్రతకాలి అని ఒక ఫీలింగ్లో వస్తుంది. ఒక నిమిషం అట్లా చూశారు. కానీ నీ వెనుక ఎంతమంది ఉన్నారు, నీ వెనుక ఎంతమంది నీకంటే తక్కువ స్టేజ్లో ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏది కూడా మనకు శాశ్వతం కాదండి, ఏది శాశ్వతం కాదు. మనం వచ్చినప్పుడు ఏది లేకుండానే వచ్చాము, పోయేటప్పుడు అదే విధంగా పోతాం. ఏది శాశ్వతం కాదు. మనకు వచ్చేది ఓన్లీ కీర్తి ప్రతిష్టలు మాత్రమే. ఇది ఒకటి మీరు సంపాదించుకుంటే బ్రహ్మాండమైన లైఫ్ మీకు ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పవర్ అనేది కూడా మీలో ఉత్పన్నమైతే దాన్ని మించిన మందు ఇంకొకటి లేదని కూడా నేను చెప్తున్నాను. ఓకే, చాలా వివరంగా తెలియజేస్తారని, చాలా చక్కటి విశ్లేషణ కూడా అందించారు. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? వెంకటస్వామి అండి. వెంకటస్వామి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫ్యామిలీ గురించి మేడం. వారి పేరు? విజయ మేడం. విజయ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. మ్యారేజ్ డేట్ చెప్పండి, మ్యారేజ్ డేట్ చెప్పండి. మ్యారేజ్ డేట్ ఫిబ్రవరి 25th. ఫిబ్రవరి 25th 1987 మేడం. 1987. విజయ అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? మేడం సమస్య ఎక్కువ ప్రాబ్లం పడుతుంది మేడం. నాన్నకి ఎంత బాగుండట్లేదు. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చు. రామకృష్ణ నిహాన్ గారి పేరు పరిశీలించి వివరాలు చెప్తారు, మాట్లాడండి వారితో. ఓకేనండి. యాక్చువల్గా నేను మొదటి నుండి చెప్తున్నానమ్మా, విజయ అనే పేరులో వైఏ సిరీస్ లాస్ట్కి ఉండకూడదండి. ఎవరైనా దివ్య, శ్రావ్య, విజయ, తర్వాత ఇంకా చాలామంది, సౌందర్య, ఈ విధంగా విద్య, ఈ విధంగా చాలామంది ఉన్నారు. మొన్న రీసెంట్గా మూసాపేట ఘటనలు కూడా పిల్లలకి అమ్మాయి పేరు దివ్య ఉంది వైఏ, మళ్ళీ ఇంకొకటి విద్య ఉంది, నజియా అనేదో వైఏ సిరీస్ ఉంది. అంటే ఈ విధంగా ఎందుకు అవుతుంది అంటే ఈ సిరీస్ వైఏ అమ్మ. తర్వాత మంచి ఆర్టిస్ట్ శ్రీవిద్య అనేది ఆర్టిస్ట్ అనేటమే జస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్తోనే మరణించింది. అదేవిధంగా సౌందర్య వైఏ, ఇవి ఉండడం వల్ల కూడా అనుకోని ప్రమాదాలు జరిగాయి. దీంట్లో కూడా వైఏ ఉండడం వల్ల అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. అంటే వీళ్ళకు విజయ అనే పేరులో చాలా ప్రాబ్లమ్స్ అండి. ఒక సమస్య పోయేవారికి ఇంకొక సమస్య రావడం, ఇది వరుసగా వస్తూనే ఉంటాయి. కాబట్టి విజయ అనే పేరు అవాయిడ్ చేసుకోండి. విజయ అనే పేరులో లాస్ట్కి విఐజేఏ వైఏ, విజయ అనే పేరుకు లాస్ట్కి డబ్ల్యూ యాడ్ చేసుకోండి. విజయ అని చెప్పేసి 41 టైమ్స్ రాసుకోండి, 41 డేస్ రాసుకోండి, మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేయండి. ఈ విధంగా ఒక 10 కోర్సెస్ చేయండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి తనకి లక్కీ నెంబర్ వచ్చేసి 1 కానీ 5 కానీ 1 కానీ 5 కానీ లక్కీ నెంబర్స్. అదేవిధంగా లక్కీ డేట్స్ వచ్చేసి 1, 2, ఆ తర్వాత 14, 15, 23గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ అదృష్ట కలర్స్. తర్వాత లక్కీ స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరించండి, బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. కాబట్టి మీరు కష్టాలు అనేది ఎవరికైనా వస్తాయండి. కష్టాలు ఎట్లా వస్తాయంటే ప్రతి ఒక్కరికి వస్తాయి. నాకే కష్టం ఉంది, మీకే కష్టం ఉంది, మాకు అన్ని ప్రాబ్లమ్స్ అని అట్లా అనుకోకండి. మీలో ఉత్సాహం ఉంటుంది, కంపల్సరీ మీరు ఏదైనా సాధించాలని ఒక పట్టుదల ఉంటుంది. కష్టాలు ఏముందండి, నాకు ఒక వంతెన కింద నీరులా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వంతెన కింద నీరు అయితే ఎప్పటికీ స్తబ్దంగా అక్కడే ఉండదు కదా, వచ్చే కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు వెళ్ళిపోతుంది. అదే కూడా కష్టాలు కూడా 100% వస్తాయి, మానవులకే వస్తాయి, ఏవో వేటికి రావు. కాబట్టి వాటి నుంచి అధిగమించుకోవాలి. బ్రహ్మాండమైన రిజల్ట్స్ కోసమే నేను చెప్తున్నాను. కష్టాలు అనేది అందరికి వస్తాయని, వీటి నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏదో మార్గంలో చూపెడతాడు. మీరు ఈ టైంలో మామూలుగా భక్తి టీవీ చూస్తున్నారు, భక్తి ఇదే నాకు ఒక ఆలోచన అని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా. వాళ్ళకు 100% న్యాయం చేస్తున్నాను. 100కు 100% నేను న్యాయం చేసి వాళ్ళ ఒక మంచి విషయం అనేది వాళ్ళకు తెలియజెప్తున్నాను. వాళ్ళ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ ఫీల్డ్లో స్థిరపడాలి. యాక్చువల్గా ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. ఆ అమ్మాయి చదువులో బాగుంది, షటిల్లో ఆడుతుంది, ఆమె కూడా నేషనల్ ప్లేయర్. ఆమె కూడా ఒక మంచి కరెక్షన్ ఇచ్చాను. ఆ అమ్మాయి మంచి వెల్ సెటిల్డ్, అంటే నేషనల్ ప్లేయర్లో మంచి నెంబర్ ఇచ్చానండి. అన్ని పద్ధతులలో కలిపాను. అమ్మాయిని చాలా విష్ చేశాను, పోయేటప్పుడు కూడా విష్ చేశాను. అమ్మ మీరు నేషనల్ ప్లేయర్ అయినా కూడా మమ్మల్ని గుర్తించుకోండి, మమ్మల్ని మీరు చెప్పుకోవాలి అని చెప్పేసి అమ్మాయి దీవెనలు అనేది ఇచ్చాను. బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మాయి. అమ్మాయి జాతకం కూడా చూశాను.
అసలు అటువంటి జాతకాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కాబట్టి అమ్మాయికి బ్రహ్మాండంగా ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు కదా, పర్యటన వివరాలు చెప్పండి. ఓకేనమ్మా. పర్యటన వివరాలు వచ్చేసి కామారెడ్డి, చీరాల, మిర్యాల కూడా నల్గొండ అండి. దీంట్లో మాకు అపాయింట్మెంట్స్ చాలా ఉన్నాయండి. మీరు బ్యాంక్లో అపాయింట్మెంట్స్ తీసుకొని ఆ రోజు బుక్ చేస్తామండి. ఆ రోజు మీరు మీ ఆ ఏరియాలలోకి వచ్చి కలవచ్చు. అందరికీ కూడా మేము మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నామండి. వీటిని కూడా సద్వినియోగపరచుకోవచ్చు. అందరూ అనుకుంటారు మొబైల్ అపాయింట్మెంట్స్లో ఏం చూస్తారో దగ్గరికి వచ్చి చూసించుకుంటేనే బ్రహ్మాండంగా ఉంటుందని అనుకుంటారు. అటువంటిది ఏం లేదండి. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు మొబైల్ అపాయింట్మెంట్స్ కంపల్సరీ తీసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేని వారి కోసం నేను పర్సనల్గా వాళ్ళ గురించి కేర్ తీసుకొని మరి మాట్లాడి అవి కూడా క్లియర్ చేస్తానండి. మీరు ఎటువంటి సందేహాలు వద్దు. మీరు మా దగ్గరికి రాకున్నా మీరు ఓన్లీ ఫోన్ కాల్ ద్వారా కూడా మాట్లాడుకొని మీ సమస్యలు నివృత్తి చేసుకోవచ్చని నేను కోరడమైనది. ఓకేనండి. మరి విన్నారు కదా, మీరు కూడా రామకృష్ణ హాన్ గారిని నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం అందుబాటులో ఉంది. యూట్యూబ్ సెర్చ్లో లక్కీ టైమ్ న్యూమరాలజీ టైప్ చేసి కూడా కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు రాధా అండి. రాధా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సూర్యనారాయణ మూర్తి అండి. ఆయన జనవరి నుంచి ఆయన పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం బాగలేదు, డ్యూటీ లేదండి. ఓకే, మా వివరాలన్నీ చెప్తారు. ముందుగా వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలీదా అండి? ఓకే, సూర్యనారాయణ మూర్తి. పూర్తి పేరుతోనే పిలుస్తుంటారు అందరూ? మూర్తి అంటారండి. మూర్తి అని పిలుస్తుంటారు. ఓకే, సమస్య ఏంటో చెప్పండి అమ్మా ఇప్పుడు వివరంగా. అదేనండి, జనవరి 4వ తారీఖు నుంచి ఆయన డ్యూటీ లేదు, చాలా బాధల్లో ఉన్నాడు. మా మధ్యలో అందరికీ డబ్బులలో సైన్లు పెట్టేసి ఇచ్చేసి ఆయన ఆరోగ్యం. మ్యారేజ్ డేట్ చెప్పగలరా అమ్మా? చెప్పలేనండి. మ్యారేజ్ డేట్ కూడా తెలీదా? ఓకేనండి, మాట్లాడండి. రామకృష్ణ హాన్ గారితో వివరాలు చెప్తారు. ఓకేనమ్మా. సూర్యనారాయణ మూర్తి అనే పేరులో 44 నెంబర్ వస్తుంది. ఈ 44 నెంబర్ అంటే 2 రాహువులు కలిసి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సూర్యనారాయణ మూర్తి అనే పేరులో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయండి. ఏదైనా సమస్య కూడా ఆరోగ్యమే కానీ, తర్వాత ఎవరికైనా ఇతని చేత్తో కనుక డబ్బులు కనుక ఎవరైనా ఇచ్చేది ఉంటే అవి అసలు రావండి. అసలు డబ్బులు వెనక్కిపోతాయి. ఇచ్చేవాళ్ళు కూడా డబ్బులు తీసుకొచ్చి సూర్యనారాయణ మూర్తి గారికి ఇద్దామని తీసుకొచ్చి అతను మాట్లాడే మాటలకి ఇంప్రెస్ అయ్యి రేపు ఇస్తే బాగుంటుంది, ఇంకొక సంవత్సరానికి ఇస్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్లో వచ్చేసి ఆ డబ్బులు జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లా దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతుంటాయి. అసలు అనుకోని పరిస్థితుల వల్ల చాలామంది అతను సాయం చేసిన వాళ్ళు ఈరోజు మంచి స్థితిలో ఉండి కూడా అతనికి మళ్ళీ ఇవ్వడానికి వెనుకాడే పరిస్థితులు ఈ పేరులో ఉంటాయమ్మా. కాబట్టి సూర్యనారాయణ మూర్తి అనే పేరులో జస్ట్ హెచ్ కనుక పెట్టేది ఉంటే దాన్ని తీసేయండి అమ్మా. తర్వాత SURYANA వై తర్వాత ఏ లేదండి, YNA సూర్యనారాయణ MURTI మూర్తి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. SURYANA సూర్యనారాయణ MURTHI. ఈ పేరుని డైలీ 46 టైమ్స్ రాసుకోవాలి, 46 డేస్ రాసుకోవాలి, 2 డేస్ బ్రేక్ ఇవ్వాలి, రిపీట్ కోర్స్ చేయాలి. కాబట్టి అన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకటి శనికి మీరు నల్ల నువ్వుల నూనెతోని అభిషేకం చేయించండి. అదే రోజు 4గురికి కానీ 5గురికి కానీ అన్నదానం చేయండి. బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు లక్కీ నెంబర్ వచ్చేసి 9 కానీ 3 కానీ 2. లక్కీ డేట్స్ ఆదివారం, సోమవారం, మంగళవారం అని చెప్పుకోవచ్చు. లక్కీ డేట్స్ వచ్చేసి 2, 3, 9, 11, 20, 18, 21, 27గా చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్గా చెప్పుకోవచ్చు. స్టోన్ వచ్చేసి రూబీ. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ధరించండి. చక్కటి ఫలితాలు ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్గా చెప్పుకోవచ్చు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మీరు శని ఇక్కడ మీకు ప్రాబ్లం చేస్తున్నాడు కాబట్టి మీరేం చేయాలంటే శనికి అభిషేకం చేయించండి నల్ల నువ్వుల నూనెతోని. కాబట్టి మీరు ఏదైనా కూడా ఇంట్లో ప్రాబ్లం సెట్ చేసుకోండి. అంటే సమస్య ఇప్పుడు ఉదాహరణకి పిల్లలకి రోడ్డు మీద అవి ఫ్రూట్స్ కనిపించినా ఇంకేదైనా కనిపిస్తే పిల్లలు మారం చేస్తుంటారు. డాడీ అవి కొనివ్వండి, ఫ్రూట్స్ తింటాను. మంచి వస్తువు అది, కొనివ్వరు. అదే స్వీట్స్ అంటే మామూలుగా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ అట్లా ఫ్రూట్స్ అడిగినప్పుడు పిల్లలకు కొనివ్వాలి. కొనిస్తే వాళ్ళకి ఎనర్జీ అంటే మంచి రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది ఫ్రూట్స్. అదేవిధంగా ఫ్రూట్స్ కొనివ్వరు. మామూలుగా హాస్పిటల్స్ ఏమైనా ప్రాబ్లం అయిందంటే వేలకు లక్షలు ఖర్చు పెడతారు పిల్లల విషయంలో. ఎందుకంటే పిల్లలు కడుపు కాబట్టి కంపల్సరీ పిల్లలకి ఏ ఒక్క ప్రాబ్లం రాకూడదని ఆ పిల్లలు ఫ్రూట్స్ అడిగినప్పుడు కొనియరు, కానీ జస్ట్ హాస్పిటల్లోకి వేలకు ఖర్చు పెడుతుంటారు. అదేవిధంగా చూడండి,
పెద్దవారికి బ్రతుకున్నప్పుడు వాళ్ళకు కాస్త ఒక ముద్ద తిండి పెట్టే పరిస్థితులు కొందరికి ఉండవు. అందరూ ఆ విధంగా ఉంటారని నేను మాత్రం చెప్పానండి. చాలా కొంతమంది ఒక 30% ఉంటారేమో తల్లిదండ్రులు బతుకున్నప్పుడు వాళ్ళకు ఒక ముద్ద పడేయరు. లాస్ట్కి వాళ్ళు చనిపోయాక ఎంజాయ్ చేస్తారు. 11 రోజులని 1వ తారీఖు అని ఆ పుట్టినరోజు చనిపోయిన రోజు అని చెప్పేసి ఇట్లా కార్యాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. బతుకున్నప్పుడు వాళ్ళకు ఒక 4 మెతుకులు పెడితే అదే సంతోషం అండి. ఫస్ట్ ఇంట్లో మీరు కరెక్ట్గా ఉన్న తర్వాత బయట మీకు రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇది ప్రత్యేకంగా ఎవరి గురించి కాదండి, తల్లిదండ్రులను చూసుకోవాలని నా యొక్క ఆశయం ఈ యొక్క ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మీరు మంచి కార్యక్రమాలు చేయండి. ఫస్ట్ ఇంట్లో మంచి కార్యక్రమాలు చేయండి. అంటే అపకారం తలపెట్టకుండా, అంటే మామూలుగా ఉపకారం చేయకుండా అపకారం మాత్రం తలపెట్టద్దని నేను చెప్పడం జరుగుతుందమ్మా. ఆల్ ద బెస్ట్ అండి. మరి ఎంతో మందికి పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు తెలియజేస్తున్నాయి, సక్సెస్ అందిస్తూ వస్తున్నారు కదా, నేను సక్సెస్ స్టోరీ ఉంటే చెప్పండి. అవునమ్మా, తప్పకుండా చెప్తానమ్మా. సక్సెస్ స్టోర్ వచ్చేసి గీతిక అండి. గీతిక శారీ సెంటర్ అండి. ఆ అమ్మాయి పేరు గీతిక అండి. ఆమె పేరు మీదనే నేను శారీ సెంటర్ రన్ కావాలని ఆ అమ్మాయి పేరు మీదనే పెట్టానండి. దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హౌస్ నెంబర్ వచ్చేసి 11-545B. తర్వాత నియర్ బై బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఉంటుందండి. ఆమె పేరు గీతిక. జస్ట్ ఆమెను ఉమా అని కూడా పిలుస్తారంట. తర్వాత ఆమె కరెక్షన్ ఇచ్చాను, మంచి వెల్ సెటిల్. అంటే ఫస్ట్ అసలు ఆమె పరిస్థితి ఏంటంటే, అసలు ఆమె నా దగ్గరకు వచ్చి చెప్పింది, అసలు నాకు భర్త ఏదో ఒక జాబ్ చేస్తాడండి, నాకు ఇంట్లో పాప వచ్చేసి బీటెక్ చదువుతుంది, అబ్బాయి వచ్చేసి 10th క్లాస్ చదువుతున్నాడు, మాకు చాలా ప్రాబ్లం ఉందండి, రెంట్ హౌస్లో ఉంటున్నాము, అసలు రెంట్ కట్టడానికి కూడా మాకు డబ్బులు లేకుండా పోతున్నాయి, తెచ్చినవి తెచ్చినట్టు ఇట్లా ఖర్చుగా అవుతుంది, ₹1 మిగలట్లేదు, మళ్ళీ మేము ఎవరికన్నా డబ్బులు మేము ల్యాండ్ అమ్ముకున్నామండి, ఆ ల్యాండ్ అమ్ముకున్న డబ్బులు కూడా కొందరికి ఇస్తే అవి మమ్మల్ని మోసం చేసి ఇవ్వట్లేదు, రేపు మాపు అని జరుపుతున్నారు, మాకు అసలు చాలా ప్రాబ్లం ఉందండి అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. ఆమెకు గీతా శారీ సెంటర్ అని ఒకటి పేరు మంచి సెట్ చేసి పెట్టానండి. ఇప్పుడు శారీస్ బిజినెస్ ఇంట్లోనే చేస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక 50,000 పెట్టి సరుకు తీసుకొస్తుంది, అవి ఒక 70,000లో అమ్మేస్తుంది. ఆ 20,000 ఒక 1.5 మంత్ 1 మంత్లో తీసుకుంటుంది. ఓన్లీ క్యాష్ బిజినెస్ మాత్రమే చేస్తుంది. ఈమెకు చాలా నాలెడ్జ్ కూడా ఉందండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ కూడా బాగుంది, ఎందుకంటే బిజినెస్ మైండెడ్, బిజినెస్ నంబర్ ఉంది కాబట్టి ఆమెకు ఈ అవకాశం ఇస్తున్నాను, అంటే ఇది పెట్టుకోమా బాగుంటుందని చెప్పేసి అదే విధంగా అవి పెట్టుకోవడం ద్వారా ఆమె ఒక మంచి స్థాయిలోకి వెళ్తుందని కూడా ఆశించడం అయింది. ఆమె చాలా నాకు రుణపడి ఉంటానండి, చాలా సంతోషం అవుతుందండి అని కూడా ఆమె మాకు ఫోన్ లైన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా సునీత అనేట ఆమె కూడా జస్ట్ మా దగ్గరికి తిరుపతి దగ్గర ఉంటుందండి. సునీత తిరుపతిలో చూస్తుంటే నా దగ్గరకు వచ్చింది. ఆమె మ్యారేజ్ సెటిల్ కావట్లేదు, కనీసం 23 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు స్ట్రగుల్స్, అంటే వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. అమ్మాయి అంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి, అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ తనకు నచ్చిన సంబంధాలు దొరకట్లేదు. ఆ అమ్మాయి ఒక డాక్టరు కాబట్టి ఆ డాక్టరు అంటే ఆ డాక్టర్ ఎదుటి వాళ్ళు డాక్టర్ కాకుండా మంచి సాంప్రదాయమైన కుటుంబం దొరికితే మేము ఇస్తామని అనుకున్నారు, కానీ సెటిల్ కావట్లేదు. దగ్గరకు వచ్చి దూరం పోతున్నాయి. ఎందుకు అవుతుంది? ఇన్ని సంవత్సరాల నుండి ప్రాబ్లమ్స్ ఏంది, న్యూమరాలజీలో ఉన్న డౌట్ ఉందా, కరెక్షన్ ఉందా అని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చారు, రిజల్ట్స్ పట్టుకెళ్ళారు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సునీత అండి. డోర్ నెంబర్ వచ్చేసి 18-60 వాసవి రెసిడెన్సీ, మదనపల్లిలో ఉంటారండి. ఇలా చాలామంది అంటే నాకు ఈ మధ్యలో ఇప్పుడే నాకు మా పిల్లలు చెప్తున్నారు, సార్ మీరు ఉన్న బిజీకి మీ దగ్గరకు వచ్చేసి సక్సెస్ స్టోరీలు సార్కు నేను చెప్పుకోవాలనే వాళ్ళని కూడా అవాయిడ్ చేస్తున్నారని నా కాలర్స్ కూడా చెప్తున్నారు. నేను మా పిల్లలకి చెప్పాను, సక్సెస్ స్టోరీస్ ఉంటే మన దగ్గరికి చెప్పండి, వాళ్ళ పేర్లు కూడా చెప్పేద్దామని కూడా నేను చెప్పడం జరిగింది. ఆల్ ద బెస్ట్ అమ్మ సునీత, మ్యారేజ్ కుదిరినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి ఎవరికి ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుందమ్మా. ఏదో చేయాలనుకుంటే ఒక చిన్న కరెక్షన్ ద్వారా మీ యొక్క లైఫ్ ఉన్నత స్థితికి వెళ్తుందని కూడా నేను చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప. వారి పేరు? వెన్నెల. మరొకసారి చెప్పండి. వెన్నెల. ఓకే, స్పెల్లింగ్ చెప్పండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 20-9-2006. వెన్నెల అని పిలుస్తుంటారా? నిక్ నేమ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? నిక్ నేమ్స్ ఏం లేవు. సమస్య ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పేర్లో కరెక్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే భవిష్యత్తు ఎలా ఉంటుంది ఓకే, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. రామకృష్ణ హాన్ గారు పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు, మాట్లాడండి. ఓకేనమ్మా.
వెన్నెల అనే పేరులో అసలు మీరు డేట్ ఆఫ్ బర్త్ 20వ తారీఖు అంటున్నారు కాబట్టి 20వ తారీఖు చాలా బాగుందండి. 20వ తారీఖు అంటే అధిపతి గ్రహము చంద్రుడు అవుతున్నాడు. అధిపతి గ్రహం చంద్రుడు కావడం వల్ల మంచి కూల్ మెంటాలిటీ ఉంటుంది, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి అమ్మాయికి. కాకపోతే వెన్నెల అనే పేరులో యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే జస్ట్ వెన్నెల అనే పేరులో 30వ నంబర్ వస్తుందండి. ఈ 3వ నంబరు ఇది చాలా ప్రాబ్లమాటిక్ నెంబర్. దీంట్లో 30 అంటే ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కు ఈ 30 సూట్ కాదండి. కాబట్టి నేను మంచి నేమ్ అనేది కరెక్షన్ చేసి ఇస్తున్నాను. కాబట్టి ఈ అమ్మాయి ఈ 2వ తారీఖులో జన్మించింది కాబట్టి గ్రహాధిపతి చంద్రుడు అవడం వల్ల గురుత్వాకర్షణ శక్తి సముద్రాల మీద ఉన్నట్టుగా ఈ అమ్మాయి అంటే జలగ్రహం కాబట్టి మానవుడు కంపల్సరీ వాళ్ళ మీద కూడా అటాచ్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. కొన్ని రోజులు బాగుండడం, కొన్ని రోజులు ఒకటిసారి కోపం వచ్చి డౌన్ అయిపోవడం, ఈ విధంగా రకరకాలుగా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కాబట్టి వెన్నెల అనే పేరులో VENNELAAW వెన్నెల అని చెప్పేసి డైలీ 37 టైమ్స్ రాసుకోండి, 37 డేస్ రాసుకోండి, మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేయండి. కాబట్టి అమ్మాయికి నాయకత్వపు లక్షణాలు అలవడే ఛాన్స్ కూడా ఉంటుంది. అమ్మాయికి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటుంది. మంచి రోజు చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లక్కీ నెంబర్ వచ్చేసి 1 కానీ 5 కానీ, లక్కీ డేస్ మండే, థర్స్డే, ఫ్రైడే. అదేవిధంగా లక్కీ డేట్ వచ్చేసి 1, 5, 10, 14, 19, 23. కలర్ వచ్చేసి వైట్ కలరు. తర్వాత స్టోన్ వచ్చి పర్లు ముత్యం మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరించండి. డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కులో నుండి మీరు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా కూడా పంచభూతాలు అనేది మీకు ఫేవర్ చేస్తాయి. మీరు ఇంటికి తిరిగి వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీ అనేది నార్త్ దిక్కు తీసుకుంటుంది. కాబట్టి వెనెల ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే అండి, మరి మీరు చేయబోయే పర్యటన గురించి మరొకసారి చెప్పండి. మీరు అందించే సర్వీసెస్ ఏంటో కూడా వివరిస్తారా? ఓకేనమ్మా. అదేవిధంగా కామారెడ్డి, చీరాల, మిర్యాలగూడ, నల్గొండ అనే ఈ నగరాలలో కూడా మేము చాలామంది కాలర్స్ మాకు ఫోన్ చేస్తున్నారండి. అపాయింట్మెంట్స్ ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకున్నారు. మీరు ఫోన్ చేసి అమౌంట్ కనుక బ్యాంకులో వేసి రిజర్వ్ చేసుకుని ఉంటే మేము వచ్చే టైం చెప్తామండి. ఆ రోజు మీకు ఫెసిలిటీగా ఉంటే మీరు ఆ రోజు కలవచ్చు. అదేవిధంగా మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాము. మా దగ్గరికి రానేని వాళ్ళకు కూడా మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నామమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే అండి, విన్నారు కదా. రామకృష్ణ హ్యాన్ గారిని నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు న్యూమరాలజీకి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారని చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది నాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.